దేవుడు అంటున్నాడు, నా మాటను వినుము, నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉంటాడు కాబట్టి ప్రజల పక్షమున నువ్వు ఉండి వారి సమస్యలన్నీ నా దగ్గరికి, ఆ విషయాలన్నింటినీ ఆ గుడారంలో తీసుకొని రావాలి, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అందుకని మీరేం చేయాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి సమస్యను దేవుని ముందు పెట్టి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఒక సేవకులు మేమేం చేస్తామంటే ప్రతి కుటుంబానికి వెళ్ళినప్పుడు మీ ప్రతి సమస్యలన్నిటిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వాటిని చెప్పండి, ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. అదే నీవు దేవుని సమ్ముఖమందు ఉండి వారి వేద్యములను దేవుని యొద్దకు, అంటే మీ ప్రతి సమస్యలు దేని కొరకు మీరు పోరాడుతున్నారు, ఏ విషయాల్లో మీరు కష్టపడుతున్నారు, ఏ విషయంలో నిందించబడుతున్నారు, ఏ విషయంలో అవమానకరమైన స్థితిలో ఉన్నారు, ఎటువంటి కష్టాలు ఉన్నారు, వాటన్నిటిని మేము ఏం చేస్తామంటే మేము తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవునికి అప్పగిస్తాం. ప్రైజ్ ద లార్డ్. మీరైనా మేమైనా మీకు తెలిసిన కష్టాలైనా మాకు తెలిసిన కష్టాలు సమస్యలు ఏది ఉన్నా కూడా అందరం కలిసి ఏం చేయాలంట? దేవునికి అప్పగించాలి.